హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐఏఎస్ అకాడమీ. మనకి ఏపీఎస్సీ అనేది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి. సో దీనికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ హాఫ్ క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేసి వీడియో అనేది ఛానల్లో అప్లోడ్ చేసాం. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. సో నెక్స్ట్ హాఫ్ క్వశ్చన్స్ అయితే ఏమున్నాయో అవి మనం ఈరోజు డిస్కస్ చేసి అవి ఏ టాపిక్స్ నుంచి వచ్చాయో చూసుకుందాం. దాని తర్వాత లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయనేది నేను మీకు చెప్తాను. అండ్ ఆల్సో స్ట్రాటజీ, మనం ఏ స్ట్రాటజీ ఫాలో అయితే మనం మాక్సిమం క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు అనేది మనం ఇందులో డిస్కస్ చేద్దాం. ఓకే, so let's start the session. Coming to the first question. సో క్యాంకర్ ఈజ్ అ సిమ్టమ్ ఆఫ్. సో క్యాంకర్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే క్యాంకర్ డెడ్ టిష్యూస్తో ఫామ్ అవుతుంది. సో ఈ క్యాంకర్ డెడ్ టిష్యూస్తో ఫామ్ అవుతుంది కాబట్టి ఈ క్యాంకర్ని మనం నెక్రోటిక్ అంటాం. నెక్రోటిక్ సిమ్టమ్. నెక్రోసిస్ అంటే నార్మల్ మీనింగ్ ఏంటండి? డెడ్ ఆఫ్ టిష్యూస్. సో మనకి క్యాంకర్ అనేది ఎలా ఫామ్ అయింది? డెత్ ఆఫ్ టిష్యూస్ వల్లనే ఫామ్ అయింది. సో క్యాంకర్ ఈజ్ అ నెక్రోటిక్ సిమ్టమ్. ఈ టాపిక్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే న్యూట్రిషన్ టాపిక్, ప్లాంట్ న్యూట్రిషన్ ఫ్రమ్ ప్లాంట్ సైన్స్. ఓకే, సో దీని ఆన్సర్ నెక్రోటిక్ సిమ్టమ్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Animals which can tolerate narrow fluctuations in salt concentration are called as. సో narrow fluctuationsని టాలరేట్ చేయగలిగే యానిమల్స్ని మనం ఏమని పిలుస్తాము అంటే స్టీనోహెలైన్ అంటాం. సో ప్రీవియస్ హాఫ్ క్వశ్చన్స్లో మనం చూసిన క్వశ్చన్ ఏంటండి? యానిమల్స్ విచ్ కెన్ టాలరేట్ వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్లక్చుయేషన్స్. వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్లక్చుయేషన్స్ని టాలరేట్ చేసే యానిమల్స్ని యూరిహెలైన్ అంటాం. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో డాష్ ఈజ్ అన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ మిల్చ్ బ్రీడ్. సో ఇక్కడ మనకు ఫస్ట్ మిల్చ్ అంటే ఏంటో తెలియాలి. సో మిల్చ్ అంటే కౌ. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఇండియన్ సబ్ కాంటినెంట్ నుంచి వచ్చిన కౌ బ్రీడ్ ఏంటి అంటే సహివాల్. దీని ఆన్సర్ వచ్చేసి సహివాల్, థర్డ్ ఆప్షన్. సో ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే యానిమల్ ప్రొడక్షన్ టాపిక్. యానిమల్ ప్రొడక్షన్ టాపిక్లో నుంచి యానిమల్ వెరైటీస్, కౌలో వెరైటీస్ నుంచి, బ్రీడ్స్, టైప్ ఆఫ్ బ్రీడ్స్ నుంచి వచ్చిన ఎగ్జాంపుల్. సో మనం ప్రతి ఒక్క టాపిక్లో యానిమల్స్, షీప్స్, గోట్స్ యొక్క బేసిక్ క్యారెక్టర్సే కాకుండా వాటి ఎగ్జాంపుల్స్ కూడా, ఏ టైప్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయనేది కూడా మనం చాలా నేర్చుకోవాలి. అప్పుడే మనం ఆన్సర్ అనేది చేయగలం. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆల్ఫాల్ఫా ఆఫ్ ద ట్రాపిక్ బికాస్ ఆఫ్ ఇట్స్ న్యూట్రిషియస్ ఫాడర్. ఫస్ట్ ఆల్ఫాల్ఫా అంటే లుసర్నీ అండి. లుసర్నీ అంటే ఇదొక ఫాడర్ వెరైటీ, మనం యానిమల్స్కి పెట్టే ఫాడర్ వెరైటీ. సో దీన్ని ఆల్ఫాల్ఫా ఆఫ్ ద ట్రాపిక్ అంటే లుకానా ల్యూకోసెఫాలా. దీన్ని ఆల్ఫాల్ఫా ఆఫ్ ద ట్రాపిక్ అంటారు. ఎందుకంటారు అంటే దీని లీఫ్ కానీ, దాని సిమిలారిటీస్ కానీ, లేదా అది ప్రొవైడ్ చేసే ఏవైతే న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్నాయో లైక్ ప్రోటీన్స్ కానీ, అందులో ఉన్న కంటెంట్స్ కానీ, లేదా దాని న్యూట్రిషియస్ క్వాలిటీ కానీ ఏదైతే, ఇది మొత్తం ఈ లుకానా ల్యూకోసెఫాలా అనేది కంప్లీట్లీ ఆల్ఫాల్ఫాని రిసెంబుల్ చేస్తుంది. సో దీన్ని ఆల్ఫాల్ఫా ఆఫ్ ద ట్రాపిక్ అంటారు. ఓకే, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి లుకానా ల్యూకోసెఫాలా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రూట్ క్యాంకర్ ఈజ్ ఏ పోస్ట్ హార్వెస్ట్ డిసీజ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రాప్స్. ఫ్రూట్ హార్వెస్ట్ అనేది దేంట్లో వస్తుంది అంటే గోవాలో వస్తుంది ఫ్రూట్ క్యాంకర్. సో ఇది హార్టికల్చర్ టాపిక్స్లో డిఫరెంట్ క్రాప్ వెరైటీస్లో డిసీజెస్, పోస్ట్ హార్వెస్ట్ డిసీజెస్లో వస్తుంది. గోవా వచ్చేలో డిసీజ్ ఫ్రూట్ క్యాంకర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఈజ్ అన్ ఇన్ఫెక్టియస్ డిసీజ్ ఆఫ్ బర్డ్స్ కాజ్డ్ బై ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్. ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్ వల్ల వచ్చే డిసీజ్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా. ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జానే మనం కామన్ నేమ్గా బర్డ్ ఫ్లూ అంటాం. సో ఈ బర్డ్ ఫ్లూ అంటే మనకు తెలుస్తుంది ఏ డిసీజ్. బర్డ్స్ అంటే హెన్లో, చికెన్లో, వీటిల్లో వచ్చే డిసీజ్ ఏంటి అంటే బర్డ్ ఫ్లూ. సో ఇక్కడ బర్డ్ ఫ్లూ అనే ఆప్షన్ అంటే మనం ఈజీగా బర్డ్ ఫ్లూని టిక్ చేస్తాం. సో అందుకే వాళ్ళు ఏమని ఇచ్చారు? ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అని ఇచ్చారు. దీనికి ఆన్సర్ ఏంటి? ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ బీపీపీ1, బీపీపీ2, బీపీపీ3, బీపీపీ4 అండ్ బీపీపీ5. సో ఇవి వెరైటీస్, ఒక నట్ యొక్క వెరైటీస్. సో ఇవి దేని వెరైటీస్ అని అడిగారండి. ఇవి దేని వెరైటీస్ అంటే క్యాష్యూ నట్ వెరైటీస్. సో మీకు గుర్తుంటే మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూసుంటే మనకు క్యాష్యూ నట్ నుంచి ఇంకో క్వశ్చన్ వచ్చింది. ఏంటి? సాయిల్ రిక్వైర్మెంట్, ఏ టైప్ ఆఫ్ సాయిల్లో మనం క్యాష్యూ నట్ గ్రో చేసుకోవాలి అని. రెడ్ సాయిల్ ఆన్సర్ దానికి. సో మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసుంటే, సో క్యాష్యూ నట్ నుంచి అక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది, ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది. సో క్యాష్యూ నట్ టాపిక్ నుంచి మనకు 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇన్ ఫిజికల్ ప్యూరిటీ టెస్ట్స్ వాటర్ కలర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్. సో ఈ వాటర్ కలర్ ఏ యూనిట్స్లో ఎక్స్ప్రెస్ చేస్తారు అంటే హ్యాజన్ యూనిట్స్. ఈ హ్యాజన్ యూనిట్స్ని మనం ప్లాటినం కోబాల్ట్ యూనిట్స్ అని కూడా అంటాం.
ఈ ఆప్షనే కాదండి, ఇది కూడా మనకు తెలిసి ఉండాలి, అదర్ నేమ్స్ కూడా తెలిసి ఉండాలి, అప్పుడే మనం ఆన్సర్ చేయగలం. సో వాటర్ కలర్ని ఎక్స్ప్రెస్ చేసే యూనిట్స్ వచ్చేసి హ్యాజన్ యూనిట్స్, ఆర్ దే ఆర్ ఆల్సో కాల్డ్ యాస్ ప్లాటినం కోబాల్ట్ యూనిట్స్. ఇది దేంట్లో మెజర్ చేస్తామంటే మన డ్రింకింగ్ వాటర్లో కానీ లేదా వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆ వాటర్లో ఫిజికల్ ఇంప్యూరిటీని టెస్ట్ చేసి అవి ఎలా ఉన్నాయి అని మనం ఈ హ్యాజన్ యూనిట్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఈ క్వశ్చన్ ఫ్రమ్ వాటర్ టాపిక్. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The tropical forests in India are differentiated into groups. సో ట్రాపికల్ ఫారెస్ట్స్ అనేవి మన ఇండియాలో ఎన్ని కేటగిరీస్గా డివైడ్ అయినాయి అంటే 7 కేటగిరీస్గా డివైడ్ అయినాయి. ఓకే, సో ఇవి మనం లిస్ట్ రాసుకుంటే ట్రాపికల్ వెట్ ఎవర్ గ్రీన్, ట్రాపికల్ సెమీ ఎవర్ గ్రీన్, మాయిస్ట్ డెసిడియస్, అండ్ నెక్స్ట్ లిటోరల్ అండ్ స్వాంపీ. సో ఇంకా ఇక్కడ సరిపోవట్లేదు. సో మిగతా 7 కేటగిరీస్ ఏవేవైతే ఉన్నాయో 7 గ్రూప్స్, ఈ 7 గ్రూప్స్ మనం క్లాస్లో కంప్లీట్ ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే ఆల్రెడీ క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి నెక్స్ట్ టైం కూడా మనం దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ మనమైతే చదువుకోవాలి కదా. సో ఈ టాపిక్స్ అనేవి మనం కంప్లీట్గా క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో దీని ఆన్సర్ వచ్చేసి ట్రాపికల్ ఫారెస్ట్స్ ఆర్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ 7 గ్రూప్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పంచాలి ఈజ్ అ బ్రీడ్ ఆఫ్. సో పంచాలి ఏ బ్రీడ్? సో ఇది వచ్చేసి గోట్ బ్రీడ్ అండి పంచాలి అనేది. సారీ గోట్ కాదు, షీప్ బ్రీడ్ పంచాలి అనేది. నెక్స్ట్ ఈ టాపిక్ కూడా సేమ్ ఫ్రమ్ యానిమల్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన టాపికే ఇది కూడా. యానిమల్ ప్రొడక్షన్లో యానిమల్స్ యొక్క బ్రీడ్స్ యొక్క ఎగ్జాంపుల్స్. పంచాలి ఈజ్ అ బ్రీడ్ ఆఫ్ షీప్. ఓకే, షీప్ బ్రీడ్, సారీ అండి. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద డిఎన్ఏ ఫౌండ్ ఇన్ క్రోమోజోమ్స్. సో ప్రతి ఒక్క క్రోమోజోమ్లో డిఎన్ఏ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్క హ్యూమన్లో డిఎన్ఏ ఉంటుంది. సో ఈ డిఎన్ఏ అనేది క్రోమోజోమ్స్లో ఉండే డిఎన్ఏ గురించి అడుగుతున్నాడు. సో ఈ డిఎన్ఏ ఎలా ఉంటుంది అంటే యూనిక్గా ఉంటుంది అండ్ ఆల్సో రిపిటేటివ్గా ఉంటుంది. యూనిక్ డిఎన్ఏ ఏంటి అంటే సో ప్రోటీన్స్ని కోడ్ చేసే డిఎన్ఏ మొత్తం యూనిక్గా ఉంటుందండి. సో ఈ డిఎన్ఏ అనేది యూనిక్. రిపిటేటివ్ డిఎన్ఏ అని ఎందుకు అన్నాము అంటే మల్టిపుల్ కాపీస్ అనేవి ఉంటాయి మనకి. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ శాటిలైట్ డిఎన్ఏ తీసుకోండి. ఈ శాటిలైట్ డిఎన్ఏలో ఏమవుతుంది అంటే మల్టిపుల్ కాపీస్ అనేవి ఉంటాయి. సో దీన్ని రిపిటేటివ్ డిఎన్ఏ అన్నారు. సో ఈ క్రోమోజోమ్స్లో ఉండే డిఎన్ఏని మనం బోత్ యూనిక్ అని చెప్పొచ్చు అండ్ ఆల్సో రిపిటేటివ్ డిఎన్ఏ అని చెప్పొచ్చు. ఓకే, సో ఈ టాపిక్ ఫ్రమ్ సెల్. ఈ కాన్సెప్ట్ ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే సెల్ టాపిక్ నుంచి వచ్చింది. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు మనం డిస్కస్ చేద్దామండి. సో ఆయుక్త ఐఏఎస్ అకాడమీ. ఈ ఆయుక్త ఐఏఎస్ అకాడమీలో మనం ఆల్రెడీ కోర్స్ అనేది లాంచ్ చేసాం. ఏపీ ఫారెస్ట్రీ సెక్షన్ ఆఫీసర్కి కోర్స్ లాంచ్ చేయడం జరిగింది, జనరల్ ఫారెస్ట్రీ కోర్స్. సో 50% డిస్కౌంట్ అనేది రన్ అవుతుందండి. సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్లేస్టోర్ నుంచి ఆయుక్త అకాడమీ మీరు కోర్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. బోత్ లైవ్ క్లాసెస్ జరుగుతాయి ఫ్రమ్ 6 to 7:30 అండ్ ఆల్సో రికార్డెడ్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మీరు మళ్ళీ రివిజన్కి చూసుకోవచ్చు. అండ్ నోట్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో విల్ బీ ఇన్ బైలింగ్వల్ మీడియం అండ్ ఆల్సో నోట్స్ వచ్చేసి మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుందండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ అనేది తెలుగు మీడియంలో లేదు. సో తెలుగులో ఇచ్చినా మీకు యూజ్ ఉండదు కాబట్టి నోట్స్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. క్లాసెస్ విల్ బీ ఇన్ బైలింగ్వల్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Loranthus is dash which causes damage to forest trees. సో Loranthus అనేది మనకి పారాసైట్. సో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, Loranthus, Cuscuta. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో వాడు అడిగింది వచ్చేసి మనల్ని Loranthus ఏంటి అని. Loranthus అనేది పారాసైట్ అండి. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Among the browsing animals, dash is the most destructive animal destructing the forests. సో మోస్ట్ బ్రౌజింగ్ యానిమల్స్లో మోస్ట్ డిస్ట్రక్టివ్ ఏది అంటే గోట్ అండి. ఎందుకంటే గోట్ ఓన్లీ ప్లాంట్ స్పీషీస్ని మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. అది కూడా జస్ట్ పైన లీవ్స్ బార్క్ని మాత్రమే కన్జ్యూమ్ చేసి వెళ్ళిపోకుండా కింద రూట్ జోన్ ఏదైతే ఉంటుందో ఆ రూట్ జోన్ వరకు కూడా కంప్లీట్గా తినేస్తుంది గోట్. అందుకే దీన్ని గ్రేజింగ్ అంటారు. గోట్ తింటుంటే గోట్ తినేదాన్ని బ్రౌజింగ్ అంటారు. సో మోస్ట్ డిస్ట్రక్టివ్ బ్రౌజింగ్ యానిమల్ ఏది అంటే గోట్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి గోట్. సో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఓన్లీ ఫారెస్ట్రీ టాపిక్స్లో ప్లాంట్స్ వీటి గురించే కాకుండా హార్టికల్చర్ ఈ టాపిక్సే కాకుండా యానిమల్ టాపిక్ నుంచి కూడా
ఎక్కువ క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకొని చదువుకోవాలి. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఫ్లవరింగ్ ఆఫ్ ట్రీస్ అట్ అన్ ఎర్లీ ఏజ్ ఇస్ నోన్ యాజ్. ఎర్లీ ఏజ్ అంటే రావాల్సిన టైం కంటే ముందే ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తే ట్రీస్లో దాన్నే ప్రికాషియస్ ఫ్లవరింగ్ అంటారు. మీరు ఇక్కడ చూడండి, ప్రీ అంటే ముందు, సో ఎర్లీ ఏజ్ అంటే రావాల్సిన దానికంటే ముందే ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తుంది, దాన్ని ప్రికాషియస్ ఫ్లవరింగ్ అంటాము. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో వెన్ ఈస్ వరల్డ్ సాయిల్ డే సెలబ్రేటెడ్? వరల్డ్ సాయిల్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 5th December. 5th December ఎవ్రీ ఇయర్ మనం వరల్డ్ సాయిల్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. ఇందులో మనం ఈ సాయిల్ డే సెలబ్రేట్ చేసుకోవడం దాని గురించే కాకుండా, సో లాస్ట్ 2024లో జరుగుతుంది, దాని థీమ్ అనేది మనం చూడాలి. ఏ థీమ్తో సాయిల్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు, ఎవరు చేశారు, చీఫ్ గెస్ట్గా ఎవరు వచ్చారు, సో ఇవన్నీ చూసుకుంటే అంటే మనకు ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయని మనం చెప్పలేం. సో ఇలాంటి వాటి మీద కూడా అడగచ్చండి. సో మీరు ఇవి కూడా చూసి పెట్టుకుంటే, ఇప్పుడు ఇది మనకి ఏ టాపిక్లో సంబంధించిన క్వశ్చన్ కాదు, మన బుక్లో దొరికే ఇన్ఫర్మేషన్ కాదు, ఇది మనం బయట చూసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. ఇది జనరల్ నాలెడ్జ్, జీకే. వరల్డ్ సాయిల్ సైన్స్ టాపిక్ ఉంది మనకి. సో వాళ్ళు వరల్డ్ సాయిల్ సైన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ అని అడిగారు. ఇట్స్ ఆన్ 5th December. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 5th December. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద రోల్ ప్లేడ్ బై ఏ స్పీషీస్ ఇన్ ఇట్స్ న్యాచురల్ హ్యాబిటెట్ ఇస్ కాల్డ్. నిక్ అండి. సో స్పీషీస్ ఏదైతే ప్లేస్లో ఉంటాయో ఆ ప్లేస్ని మనం నిక్ అంటాం. సో ఈ టాపిక్ వచ్చేసి ఎకోసిస్టమ్ నుంచి వచ్చింది, ఎకోసిస్టమ్ టాపిక్ ఇన్ ఎకాలజీ. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రికెట్స్ ఈజ్ కాజ్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్. సో మనకు కామన్గా తెలిసిందే ఇది. సో మనకి వేరే డిసీజెస్ ఏం తెలియకపోయినా కామన్గా తెలిసేది రికెట్స్. రికెట్స్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం. కాల్షియం వల్ల వచ్చే డిసీజ్ రికెట్స్ అండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Dash is a micro ingredient included in animal feed in relatively small amounts with specific physiographical and nutritional value. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఫీడ్ అనేది సప్లై చేస్తుంటాం యానిమల్స్కి. సో ఈ ఫీడ్తో పాటు మనం ఎక్స్ట్రా యానిమల్ ఫీడ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆ ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్లో దానికి కావాల్సిన ఫిజియోలాజికల్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి ఉండేలా చూసుకొని మనం ఆ ఫీడ్ అనేది ఆ యానిమల్స్కి అనేది ప్రొవైడ్ చేస్తాం. సో అలా ప్రొవైడ్ చేసే ఆ మైక్రో ఇంగ్రీడియంట్ని ఏమంటారు అంటే ప్రో న్యూట్రియంట్. అందులో న్యూట్రియంట్సే కదా మనం ప్రొవైడ్ చేస్తున్నాం, న్యూట్రియంట్స్ కలిపి. సో దాన్ని ప్రో న్యూట్రియంట్ అంటారు. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఈస్ ద స్టడీ ఆఫ్ యానిమల్ బిహేవియర్ అండర్ న్యాచురల్ కండిషన్స్. సో యానిమల్ బిహేవియర్ని స్టడీ చేసే దాన్ని ఏమంటాము అంటే ఇథాలజీ అంటాం. స్టడీ ఆఫ్ యానిమల్ బిహేవియర్ ఈస్ నోన్ యాజ్ ఇథాలజీ. ఓకే, ఇది కూడా యానిమల్ టాపిక్ నుంచే అండి. మీరు చూసుకోవాలి, మీరు గమనిస్తున్నారో లేదో ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో అసలు యానిమల్ టాపిక్ నుంచి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నైట్రోజన్ ఫిక్సింగ్ ఎబిలిటీ ఆఫ్ క్యాజురీనా ఈజ్ అట్రిబ్యూటెడ్ టు. సో క్యాజురీనాలో నైట్రోజన్ ఫిక్సింగ్ ఎబిలిటీ దేనికి ఉంటుంది అంటే ఫ్రాంకియా. సో ఈ టాపిక్ నైట్రోజన్ ఫిక్సర్స్. ఓకే, ఈ నైట్రోజన్ ఫిక్సర్స్లో సింబయోటిక్, ఫ్రీ లివింగ్, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అండ్ క్రాప్స్లో ఉన్నాయి లెగ్యూమ్స్, లెగ్యూమినస్ ప్లాంట్స్లో చూసుకోవాలి, నాన్ లెగ్యూమినస్ ప్లాంట్స్లో చూసుకోవాలి. సో ఇలా వీటన్నిటిలో చూసుకోవాలి. సో వీటిలో వాళ్ళు అడిగిన ఎగ్జాంపుల్ వచ్చేసి క్యాజురీనా, ఆన్సర్ వచ్చేసి ఫ్రాంకియా. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ కరెక్ట్? సో మనకి సాయిల్ సైన్స్లో ఒక డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంటుందండి, ఇదే ఆ డైరెక్ట్ స్టేట్మెంట్. సో ఇందులో కరెక్ట్ ఏంటి అంటే ఆల్ ప్రొడక్టివ్ సాయిల్స్ ఆర్ ఫెర్టైల్. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. అండ్ దీని రివర్స్ ఆల్ ఫెర్టైల్ సాయిల్స్ ఆర్ ప్రొడక్టివ్ అనేది రాంగ్ అండి. ఎందుకంటే ఫర్టిలిటీ స్టేటస్ ఉన్న ప్రతి సాయిల్లో ప్లాంట్ రావాలి అని రూల్ లేదు, కానీ ప్రతి ఒక్క ప్రొడక్టివ్ సాయిల్లో ఎన్పికే న్యూట్రియంట్ కంటెంట్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా. ఓకే, సో మన కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఆల్ ప్రొడక్టివ్ సాయిల్స్ ఆర్ ఫర్టైల్. ఇది డైరెక్ట్ స్టేట్మెంట్ అండి, ఇది మీరు ఇలానే గుర్తుపెట్టుకోవాలి, ఇందులో వేరియేషన్స్ అనేవి ఏవి ఉండవు ఇంకా. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ ఆల్ లైఫ్ ఫార్మ్స్. సో ఫ్రమ్ వాటర్ టాపిక్ డైరెక్ట్ ఆన్సర్ వాటర్. మోస్ట్ ఎసెన్షియల్ ఫార్మ్ అంటే వాటర్. సో ఫ్రమ్ వాటర్ టాపిక్, వాటర్లో మనం చదువుకునే ఫస్ట్ లైన్ వాటర్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ లైఫ్ ఫార్మ్స్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ మెగా బయోడైవర్సిటీ కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్? సో ప్రజెంట్ మన కంట్రీలో మొత్తానికి ఎన్ని మెగా బయోడైవర్సిటీ కంట్రీస్ ఉన్నాయి అంటే మన వరల్డ్లో టోటల్ 17 ఉన్నాయండి. సో ఇది కూడా మీరు జనరల్ అవేర్నెస్ క్వశ్చన్, ఇది ఎక్కడి నుంచి మీకు బుక్స్లో ఎక్కడ దొరకదు. ఓకే,
మనం చూసుకుంటుండాలి ఏ క్వశ్చన్స్ ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయని. అందుకే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ అనేది తీసుకొచ్చాను. సో ప్లీజ్ ఈ వీడియో వాచ్ చేయండి, అలానే మీరు నోట్ చేసుకోండి ఎక్కడెక్కడ నుంచి ఏ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి అనేది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్. సో డాష్ బ్రీడ్ అమాంగ్ ద ఇండియన్ గోట్స్. సో గోట్స్ అని వాళ్ళే ఇచ్చేసారు. గోట్స్లో ఏ బ్రీడ్ అనేది నార్త్ వెస్టర్న్ అరిడ్ అండ్ సెమీ అరిడ్ రీజియన్. సో విచ్ బ్రీడ్ ఈస్ ఫ్రమ్ నార్త్ వెస్టర్న్ అరిడ్ అండ్ సెమీ అరిడ్ రీజియన్. సో వీటిలో ఏ బ్రీడ్ అంటే సిరోహీ బ్రీడ్. సిరోహీ బ్రీడ్ అనేది మనకి నార్త్ వెస్టర్న్ రీజియన్ అండ్ సెమీ అరిడ్ రీజియన్లో ఉంటుంది. సో ఈ రీజియన్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ క్వశ్చన్ ఆల్సో ఈజ్ ఫ్రమ్ యానిమల్ కాన్సెప్ట్. ఓకే, సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే చాలా క్వశ్చన్స్ అనేవి యానిమల్ టాపిక్ నుంచి వస్తున్నాయి. యానిమల్ టాపిక్ అనేది మనం నేర్చుకోవాలి. అండ్ మనం చూసిన ఫస్ట్ వీడియోలో మనకి మోస్ట్లీ ఏమున్నాయంటే డైరెక్ట్ బిట్స్. సో డైరెక్ట్ బిట్స్ అనేవి ఉన్నాయి, లేదా డెఫినేషన్స్ అనేవి ఉన్నాయి అందులో. సో ఇప్పుడు చూసిన ఈ సెకండ్ వీడియోలో మనకి మోస్ట్లీ ఎగ్జాంపుల్స్ అండ్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్, ఒక 2 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. అండ్ ఇంకా ఇంకేం చూసాం, అండ్ యానిమల్ ప్రొడక్షన్. సో ఈ టాపిక్ కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, యానిమల్ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అని వచ్చాయి. అండ్ ఇంకా సో అందర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం చూసుకోవాల్సింది, సో మనం ఏంటంటే కామన్ నేమ్ నేర్చుకుంటున్నామండి. అన్నిటికీ మనం కామన్ నేమ్ నేర్చుకుంటున్నాం, కానీ వాళ్ళు ఏది అడుగుతున్నారు, దాని సైంటిఫిక్ నేమ్ అడుగుతున్నారు. సైంటిఫిక్ నేమ్ ఆర్ బొటానికల్ నేమ్. సో ఈ బొటానికల్ నేమ్ అడుగుతున్నారు. మనం ఇది నేర్చుకొని ఇది నేర్చుకోకపోతే ఇది కంప్లీట్లీ వేస్ట్. సో మనం ఏం చేయాలి, కామన్ నేమ్తో పాటు సైంటిఫిక్ నేమ్ కూడా నేర్చుకోవాలి. ఓకే, సో దీనికోసం మేము ఐక్తా ఐఏఎస్ అకాడమీలో సో ఒక 50 days కోర్స్ ప్లాన్తో కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. సో ఫర్ పార్ట్ బి జనరల్ ఫారెస్ట్రీ 75 మార్క్స్. ఈ 75 మార్క్స్కి సో 75 మార్క్స్కి 75 hours క్లాస్ టైంతో సో కోర్స్ అనేది మేము లాంచ్ చేయడం జరిగింది. సో ప్లీజ్ డూ చెక్ ద యాప్ ఐక్తా ఐఏఎస్ అకాడమీ. సో కోర్స్ చూడండి, పర్చేస్ చేసుకోండి అండ్ మీ ప్రిపరేషన్ని ఎక్సలెన్స్ చేసుకోండి, జాబ్ తెచ్చుకోండి అండ్ వేరే వాళ్ళకి రిఫర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.